తర్వాత ఏంటంటే ఆయన ఏంటంటే అటుపక్క పవన్ కళ్యాణ్ గారిని, ఇటుపక్క అల్లు అర్జున్ గారిని, ఇటుపక్క అందరినీ మేనేజ్ చేస్తారు. బీ బీయింగ్ మీడియా మిత్రులందరికీ ఈ సినిమాని చూసి మంచి రివ్యూస్ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికి మీడియా మిత్రులు సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా నమస్కారాలు. ఏంటి సార్ నవ్వుతారండి? నవ్వకండి సార్, నిజం నిజమే. అదే తర్వాత ఈ సినిమా ఇక్కడ నేను ఆయి మూవీ ఓకే చేసిన ఫస్ట్ యాక్చువల్గా మా రియాజ్ గారు వచ్చేసి వాసు గారికి వినిపించినప్పుడు, సరే వాసు గారు ఈ కథ యాక్సెప్ట్ చేయటం అన్నది చాలా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆయన కథ విన్నప్పుడే ఎంత మంచిగా విన్నారంటే చాలా అద్భుతంగా విన్నారు. ఆయన అంతకుముందు ఒకసారి చెప్పా, ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టి విన్నప్పుడు యాక్చువల్గా ఒక ప్రొడ్యూసర్ అలా విన్నాడంటే అతనికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టు. సార్ నిజంగా మీరు ఏరు సార్, ఓకే నిజమే సార్, మీరు అలాగే అన్నారు. ఓకే సార్. ఆటగాడ ఏదో ఒకసారి మీరంటే బాగుంటుంది, నేనంటే అది మళ్ళీ ట్రోల్ చేస్తారు నా ఫోటో వేసి. మరి ఆటగాడే అదే అన్నమాట. ఓకే, వస్తా. ఆయన చేతిలో మైక్ ఇద్దాం ఇప్పుడు కొంతసేపు. అదే సార్, అదే సార్. వాసు గారు మీ గురించి 4 మాటలు మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్. తర్వాత సరే కథ ఓకే చేశారు, అంత హ్యాపీగా ఫీల్ అయిన టైంలో మొత్తం మీద కొన్ని అనివార్య కారణాల వల్ల 1 సంవత్సరం పాటు ఆఫీసులో కూర్చోబెట్టారు. ఆ టైం తీసుకొని మొత్తం మీద షూటింగ్ వెళ్ళిన తర్వాత ఆయన చాలా యాక్చువల్గా లాస్ట్లో ఇప్పుడు ఈ 20 నిమిషాల ఎమోషన్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో జనాలు, కామెడీ అంతా బాగుంది, పడిపడి నవ్వుతున్నారు. ఆ ఎమోషన్ ఇట్లా ఉండటానికి మెయిన్ కారణం బన్నీవాస్ గారండి. బన్నీవాస్ గారు ఏంటంటే మనం ఎంత నవ్వించినా ఏదో ఒక చివరిలో ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి నా చేత బలవంతంగా ఆ ఎమోషన్ని తీయించారు. అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. తర్వాత ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా ఏంటంటే మా లిఖిత్ అని ఒక ఎవిడ్ అసిస్టెంట్ ఉంటాడు, అదే ఆపరేటర్. పాప అతనికి చెవి వినపడకపోతే ఆ రిలీజ్ ఒక 2 రోజులు ముందన్నా సరే, రిలీజ్ ఏం కాదులే కానీ ముందు నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకో అని చెప్పి ఆయనకు ఆపరేషన్ అంత హ్యూమన్ బీయింగ్ ఆలోచించారు. తర్వాత మంచి హ్యూమన్ బీయింగ్. తర్వాత ఆయన ఏంటంటే అటుపక్క పవన్ కళ్యాణ్ గారిని, ఇటుపక్క అల్లు అర్జున్ గారిని, ఇటుపక్క అందరినీ మేనేజ్ చేస్తారు. బీయింగ్ అది లైవ్ కదా, లేదు యా, అదే బీయింగ్ సార్. అంటే మీరు అందరినీ ప్రేమిస్తారని చెప్తున్నారు బేసిక్గా. ప్రేమిస్తున్నారు. ఓకే, బీయింగ్ బన్నీవాస్ గారుగా ఉండడం చాలా సార్. ఓకే ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. తర్వాత మా హీరో నాని నితిన్ గారికి, సుబ్బు క్యారెక్టర్ చేసిన కసిరెడ్డి రాజ్ కుమార్ గారికి, హరికి, హీరోయిన్ నైన్ సార్కి, తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల గారికి, అజయ్ అర్షద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ అర్షద్ గారికి, తర్వాత మాకు ఈయన మన చైతన్య దంతులూరు గారికి, ఈయన మాకు బ్యాక్ బోన్ ఉన్న ఆయనకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా కెమెరామెన్ సమీర్ కళ్యాణ్ గారికి, ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తారు దాన్ని చూడటానికి కారణమైన ఆయన సమీర్ కళ్యాణ్ గారికి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నే గారికి, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ రామ్ నరేష్ గారికి, తర్వాత అక్షయ్, వంశీ, శంకర్, వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా హార్ట్ఫుల్గా పనిచేశారు. అందరికీ ఇంత సక్సెస్ చేస్తున్న మీ అందరికీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. మా కో ప్రొడ్యూసర్ భాను గారు సార్ రావాలి సార్.